హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ పండుమిరపకాయ టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా ఇక్కడ నేను 1 కిలో పండుమిరపకాయలు తీసుకున్నానండి. 1 కిలో పండుమిరపకాయలకి 1/2 కిలో కల్లుప్పు తీసుకున్నాను. ఇక కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కల్లుప్పు ఏం చేయండి అంటే కాసేపు ఎండలో ఆరబెట్టి ఉంచుకోండి. ఎండలో ఆరబెట్టు మూలన ఏంటంటే దీనిలో చెమ్మ మొత్తం పోయి చక్కగా ఉంటుంది, మన పచ్చడి కూడా నిల్వగా ఉంటుంది. 1 కిలో పండుమిరపకాయలకి 250 గ్రాములు చింతపండు తీసుకోండి. చింతపండులో ఇలా ఏమైనా నార ఇలా ఉంటే కనుక ఈ నార మొత్తం ఇలా తీసేసుకోవాలండి. ముందు ఇలా నార మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మనం పండుమిరపకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇక్కడ మిరపకాయలని తీసుకొని ఇలా మరీ చిన్న ముక్క అక్కర్లేదండి, ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. ఒకవేళ కట్ చేసుకోవడానికి టైం లేదు అంటే కనుక డైరెక్ట్గా కూడా మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం కోర్స్గానే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఏం పర్లేదు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా మిక్సీ జార్లో ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసాక ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం పండుమిరపకాయలన్నింటినీ చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా తరుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ ఇక్కడ నేను కొన్ని మిరపకాయలు ఉంచుకున్నాను, ఇక్కడ కొన్ని కట్ చేశాను కదా మీకు చూపించాను. ఇప్పుడు ఈ కట్ చేసిన మిరపకాయలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా మిరపకాయలు వేసుకున్నాం కదా, దాంట్లో మనం ఉంచుకున్న 250 గ్రాములు చింతపండులో కాస్తంత చింతపండు ఇలా వేసుకుందాం. అండ్ కాస్తంత ఉప్పు, ఇలా వేసుకొని దీన్ని బరకగా అంటే మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూసారా నేను చెప్పినట్టు బరకగా గ్రైండ్ చేసుకున్నాను కదా. అండ్ ఒక్కసారికి గ్రైండ్ అవ్వదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ జాడీలో ఇలా తీసుకుంటాం. చూసాక ఫ్రెండ్స్, మొత్తం ఇలా జాడీలోకి వేసుకున్నాను కదా, ఇలా బౌల్లోకి. ఇదే విధంగా మిగతా మిరపకాయలను కూడా గ్రైండ్ చేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మిరపకాయలని గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా జాడీలో వేసుకొని చక్కగా టైట్గా ఇలా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తి ఇప్పుడు చూడండి, ఇలా టైట్గా ఒత్తేసుకోవాలండి. టైట్గా ఒత్తుకున్న తర్వాత ఇది 1 రోజు పాటు ఊరనిద్దాం. ఫ్రెండ్స్, నేను 1 డే పాటు ఇలా ఊరనిచ్చి ఇప్పుడు చూసుకుంటున్నాను. చూసారా చక్కగా సాఫ్ట్గా పేస్ట్లా తయారైంది. చూసారా ఎంత చక్కగా ఊరిందో. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉన్న క్వాంటిటీలో సగం క్వాంటిటీ వరకు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతైతే క్వాంటిటీ ఉందో కరెక్ట్గా సగం క్వాంటిటీ తీసుకోండి. సగం క్వాంటిటీ వరకు ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టుకున్నాను. గ్రైండ్ చేసేసరికి మెత్తని పేస్ట్లా, చూసారా ఎంత మెత్తని పేస్ట్లా అయిపోయిందో. కొంతమందికి అయితే ఇలా మెత్తని పేస్ట్లా ఉండడం ఇష్టం అండి, కానీ నాకు మాత్రం కొంచెం కోర్స్గా ఇష్టం కాబట్టి నేను అందుకోసమే ముందుగా మీకు చెప్పాను ఏంటంటే సగం పచ్చడి. చూసారా నేను సగం పచ్చడి ఉంచేసుకున్నాను, సగం పచ్చడి మెత్తనిగా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు అంటే ఆ కోర్స్లా ఉన్నది అండ్ ఈ మెత్తనిది రెండు బాగా కలుపుకుందాం. ఇలా పండుమిరపకాయ పచ్చడి మధ్య మధ్యలో కోర్స్లా అలా తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా అంటే కొంతమందికి ఇష్టం ఇలా ఫైన్ పేస్ట్లా తింటాం. మీకు అలా ఇష్టం ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే కోర్స్లా మీకు కావాలంటే కనుక అలా చేసుకోవచ్చు. 2 విధాలుగా చెబుతున్నాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రెండింటిని చక్కగా కలుపుకుందాం. బాగా కలిపేసుకోండి ఇలాగా. చూసాక ఫ్రెండ్స్, ఈ రెండు అంటే కోర్స్గా గ్రైండ్ చేసింది అండ్ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసింది రెండు కలుపుకున్నాం కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం 1.5 వెల్లుల్లిపాయ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని.
చూడండి ఫ్రెండ్స్, బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, వీటిని కూడా మనం దీంట్లో బాగా కలిపేసుకుందాం. వీటంతటిని బాగా ఆ పచ్చడిలో కలిసేటట్టు కలుపుకుందామండి. అసలు ఈ వెల్లుల్లి స్మెల్కి మన పచ్చడి మంచి గుబాలింపుగా ఎంత గుమగుమలాడుతుందో అండి, సూపర్ ఉంటుంది. మీకు చూసాక ఫ్రెండ్స్, ఇదంతా చక్కగా కలిసింది, బాగా కలిపేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముందుగా 1 కిలో పండుమిరపకాయలు తీసుకున్నాను కదా, 1 కిలో పండుమిరపకాయలకి 2 కిలోలు టమాటాలు, అంటే బాగా పండిన టమాటాలు చూడండి, ఎర్రగా నిగనిగలాడుతున్నాయి. బాగా పండిన టమాటాలు చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇలా పొడిగుడ్డుతో బాగా తుడిచేసుకోండి. అసలు చెమ్మంటూ ఉండకూడదండి, చెమ్ముంటే కనుక మనకి టమాటాలు అంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు వీటిని మనం చక్కగా చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 కిలోల టమాటాలు బాగా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా తయారీకి పెట్టుకున్నాను. దీంట్లో మనం కాస్తంత ఉప్పు వేసుకుందాం. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను. మీకు మామూలుగా కావాలంటే మామూలు ఉప్పు కూడా వాడచ్చు, కానీ పచ్చళ్ళకి కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి. ఈ కల్లుప్పు వేసి ఇప్పుడు 3 డేస్ వరకు, అంటే మనం ఇలా కొంచెం జాడించేసి దీంట్లో కాస్తంత పసుపు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని వీటిని కాస్త ఇలా అని 3 డేస్ వరకు కాస్త ఊరనిద్దాం. ఈ 3 డేస్ లోపల రోజు ఒకసారి మాత్రం ఇలా కలిపెడుతూ ఉండండి, డ్రై స్పూన్తో కలిపెడుతూ అలా ఊరనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ టొమాటోలు ఒక 3 డేస్ వరకు ఇలా ఊరనిచ్చాను. 3 డేస్ అయింది. ఇప్పుడు ఊరిన తర్వాత ఇవి పక్కన ఇలా పెట్టుకొని ఒక పళ్ళెంలో చేతులు బాగా వాష్ చేసుకొని పొడిగా చేసుకోండి. అసలు చేతులకి నీరంటూ ఉండకూడదండి. ఇప్పుడు ఈ ముక్కలు తీసుకొని బాగా పిండండి, పులుపు మొత్తం పోయేటట్టు పిండేసి చూడండి, ఇలా గట్టిగా పిండేసుకుంటూ ప్లేట్లో ఇలా విడివిడిగా వేసుకోండి. ఇలా విడివిడిగా వేసేసుకుందాం. ఇలా గట్టిగా పిండేసుకోండి. చూడండి, ఇలా మొత్తం అసలు నీరు లేకుంటే ఇలా గట్టిగా పిండి ఇలా విడివిడిగా వేసుకోండి. ఇదే విధంగా మొత్తం టొమాటోలన్నింటినీ ఇలాగ పిండి మనం పళ్ళెంలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలన్నీ గట్టిగా పిండుకొని ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవి 2 or 3 డేస్ ఎండలో బాగా పెట్టుకొని ఉంచుకుందాం. ఎందుకంటే మనం ముక్కలన్నీ చక్కగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం ఈ పులుపు ఏదైతే తీసుకున్నాం కదా పక్కకి, ఇందులో దగ్గరగా ఒక 100 grams చింతపండు, అంటే 100 grams చింతపండు ఇలా వేసుకుందాం. ఇలా నార మొత్తం తీసేసుకుందాం. నార తీసుకొని ఈ చింతపండు మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండుని కూడా ఇలా విడివిడిగా వేసుకొని ఈ పులుపుని కూడా సేమ్ ముక్కలు 2 రోజులైతే పెట్టామంటే 2 or 3 డేస్ ఈ పులుపుని కూడా చక్కగా ఎండలో పెట్టి దగ్గరకు అవనిద్దాం. ఆ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసాగా ఫ్రెండ్స్, 3 రోజులు చక్కగా ఆరేవి అండ్ ఈ తెల్లగా చూస్తున్నారు కదా, మనం ఉప్పులో బాగా నానబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు బాగా పట్టి ఇలా తెల్లగా ఉన్నాయండి. ఓకే, చక్కగా చూసారా, అన్ని టమాటోలు కూడా 2 ప్లేట్లలో సర్దిన టమాటోలు కూడా కొన్ని అయ్యాయి. ఓకే, అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనం పులుపు కూడా పెట్టుకున్నాం కదా, చూడండి చూసారా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటినీ ఈ పులుపులో వేసేద్దాం. వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇలా చేయటం మూలండి మన టమాటో పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది, అంటే సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కలుపుకున్నాం కదా బాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇదంతా మనం వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరగ్గా మిక్సీ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన టొమాటో పచ్చడిని బరగ్గా మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా పండుమిరపకాయలు నూరుకొని పెట్టుకున్నాం కదా, అంటే పండుమిరపకాయలు మిక్సీలో తొక్కు వేసుకొని పెట్టుకున్నాం కదా. ఈ పండుమిరపకాయలు అండ్ టమాటో తొక్కు రెండింటిని బాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత అండి భలే టేస్టీగా ఉంటుంది. ఓకే, అండ్ చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓకే, ఒక్కసారికి అసలు పోపు వేసుకోవద్దు. చూసాక ఫ్రెండ్స్, ఈ పండుమిరపకాయల తొక్కు అండ్ టొమాటో తొక్కుని బాగా కలుపుకోవాలి. అండ్ పోపు కూడా పచ్చడంతా ఒక్కసారికే వేసుకోవద్దండి. వేసుకోవడం వలన మనకి కలర్ పోతుంది, అంటే మంచి కలర్ ఉండదు. కాబట్టి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకుందాం. అండ్ ఈ పోపు కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుందాం. అండ్ 1 టీ స్పూన్ మెంతులు. ఈ రెండింటిని లో ఫ్లేమ్ మీద దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయిద్దాం. చూసాక ఫ్రెండ్స్, మన ఆవాలు మెంతులు బాగా వేగాయి. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఆవాలు మెంతులు ఫైన్ పౌడర్గా తయారైంది కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పచ్చడిని, ఆ పచ్చడిలో వేసి కలుపుకుందాం. ఈ పొడంతా పచ్చడిలో బాగా కలిసే విధంగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు దీనికి మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో కాస్త ఆయిల్, అంటే సుమారుగా ఇక్కడ నేను 200 గ్రామ్స్ వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అంటే పచ్చడికి అనుగుణంగా అంటే సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబద్దలు వేసుకున్నాం. అంటే ఏంటంటే పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే గుర్తుపెట్టుకొని లో ఫ్లేమ్లోనే వేగనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు కూడా వేగింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని, అంటే మనం ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి దాంట్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు వేగిన తర్వాత ఇది ఆయిల్ని అంతటినీ బాగా చల్లారనిద్దాం. చల్లారిక మనం ఆ పచ్చడిలో కలుపుకుందాం. ఇప్పుడు మన పోపు అంతా బాగా చల్లారాక మన పచ్చడిలో వేసుకొని పచ్చడి అంతటినీ బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్ పచ్చడి చక్కగా కలిసింది కదా. ఇప్పుడు మనకి ఈ కలిసిన పచ్చడిని మీకు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పండుమిరపకాయ టొమాటో నిల్వ పచ్చడిని తయారు చేసుకున్నాం. మీరు కూడా డెఫినెట్గా ఈ పచ్చడిని ఈ సీజన్లో, అంటే టొమాటోల సీజన్లో తయారు చేసుకొని హాయిగా ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. అండ్ వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్తంత వేసుకొని దీనికి నెయ్యి జోడించి తింటుంటే సూపర్ ఉంటుందండి. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పచ్చడి పోపు వేసేటప్పుడు డెఫినెట్గా నువ్వుల నూనె మాత్రమే వాడండి. అండ్ మీకు ఈ పచ్చడి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.